గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రేపు నిఫ్టీ ఎక్కడ ఎలాంటి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటుందో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, లాస్ట్ వీకెండ్లో 5th డిసెంబర్ క్యాండిల్ ఉంది కదా, అది వచ్చేసి ఒక క్రూషియల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది కరెక్ట్గా మనకి ఫిబొనాచి లెవెల్స్ చెక్ చేస్తే కరెక్ట్గా 50% లెవెల్స్ దగ్గర అది ఫామ్ అయింది. సో దిస్ లెవెల్ వర్క్ యాజ్ ఏ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియా. ఒకవేళ దీన్ని కనుక క్రాస్ చేయగలిగితే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 24,125 ఆ రేంజ్ వచ్చేసి రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. మనం ఒకసారి మార్క్ చేసుకుందాం. చూడండి, ఈ ఏరియా వచ్చేసి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేయచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ పనిచేస్తుంది. ఓకే, సరే, సపోర్ట్ ఎక్కడ ఉంది? ఫిబొనాచి లెవెల్స్ చూస్తే సపోర్ట్స్ వచ్చేసి మనకి ఈ లెవెల్లో ఉన్నాయి, 24,420 ఏరియాస్లో ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఈ రేంజ్ని క్రాస్ చేయగలిగితే 24,630, 680 ఆ రేంజ్ని క్రాస్ చేయగలిగితే మరలా మార్కెట్ ఒక బులిష్ రేంజ్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఓకే, తర్వాత యాక్చువల్ వచ్చేసి మనకి ప్రాపర్గా బులిష్నెస్ వచ్చేది ఎప్పుడంటే 26,280 లెవెల్ దాటిన తర్వాత, ప్లస్ ఒక గ్రీన్ క్యాండిల్ దీనిపైన క్లోజింగ్ ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత కూడా దానిపైన సస్టైన్ కాగలగాలి. ఒక్కోసారి ఏమవుతుందంటే మార్కెట్లో దీనిపైన ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి అక్కడి నుంచి రివర్సల్ వచ్చేస్తుంది మార్కెట్. సో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఇవి వచ్చేసి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏరియాస్ 1, 2, 3, 4. తర్వాత సపోర్ట్ వచ్చేసి క్రూషియల్ సపోర్ట్ వచ్చి ఇప్పుడు 24,420 ఉంది. ఇది కనుక బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ మనకి 24,000, ఇదే క్రూషియల్ సపోర్ట్. అది కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంకా 23,270, 280 ఆ రేంజ్ కూడా రావచ్చు. దానికన్నా కింద కూడా వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఇది ఫిబొనాచి ప్రకారం మనకి రెసిస్టెన్స్ సపోర్ట్స్. అలా కాకుండా ఒకసారి క్యాండిల్ వైజ్ చూసుకుంటే చూడండి, సపోర్ట్స్ కొంచెం మారుతాయి. ఈ ఏరియాలో ఒక సపోర్ట్ ఉంది, ఇదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది. ఇక్కడది రెసిస్టెన్స్, ఇక్కడది సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఈ క్యాండిల్లో చూడండి, ఇది సపోర్ట్గా పనిచేస్తుంది. తర్వాత ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ హై, ఈ క్యాండిల్ హై, రైట్. ఇవి మనకి 1, 2, 3, 4 రెసిస్టెన్స్లు, 2 సపోర్ట్స్ ఉన్నాయి. దీని తర్వాత ఏదన్నా ఇంకా మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటే ఇదొక సపోర్టు, దాని తర్వాత ఇదే లాస్ట్ సపోర్టు. ఇంకా ఇవి సరే, దీంట్లో మనం ఒకసారి చూసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ వచ్చేసి ఇప్పుడు కరెక్ట్గా ఒక క్రూషియల్ లెవెల్లో ఉంది. ఇది ఈ 5th డిసెంబర్ క్యాండిల్ హై లో ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. సో మార్కెట్ ఇక్కడి నుంచి ఒక రిట్రేస్ అయ్యి ఇక్కడి నుంచి మరలా బులిష్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, లేదా రిట్రేస్ అవుతూ అదే ట్రెండ్ని కంటిన్యూ చేసి మరలా ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి ఒక క్రూషియల్ రేంజ్ అన్నమాట. ఈ రేంజ్ ఏం చెప్తుందంటే 24,800 నుంచి 24,500, ఈ 200 పాయింట్స్ రేంజ్ ఉంది చూసా, ఇది క్రూషియల్ అనమాట. ఇది ఎటు పక్కకు బ్రేక్ చేస్తే ఆ పక్కకి మనకి ట్రేడింగ్ చేసే అవకాశం ఉండదు. అప్పటి వరకు ఇది ఇదే రేంజ్లో తిరుగుతూ ఉండొచ్చు. మేబీ ఈ వీక్ అంతా ఇదే రేంజ్లో ఉండొచ్చు, లేదా కొంచెం కింద దాకా వచ్చి ఈ క్యాండిల్ లో దాకా వచ్చి 5th డిసెంబర్ క్యాండిల్ లో దాకా వచ్చి అక్కడి నుంచి మరలా రిట్రేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, బులిష్గా మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ట్రేడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసి ట్రేడ్ చేయండి. తర్వాత 15 minutes క్యాండిల్లో ఒకసారి మనం చూస్తే చూడండి, 4th, 5th, 6th ఈ 3 రోజులు ప్లస్ 9th, 10th ఈ 2 రోజులు
ఒక 1 వీక్ నుంచి ఈ రేంజ్లోంచి మార్కెట్ బయటికి రాలేదు. వచ్చినా అది సస్టైన్ అవ్వట్లేదు, కిందకు వచ్చేస్తుంది, మరలా సేమ్ రేంజ్లో ఉండిపోయింది. 24,800 నుంచి 24,500 ఈ రేంజ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడే కరెక్ట్గా ట్రేడ్స్ మనం క్యాప్చర్ చేయగలం. అప్పటి వరకు ఈ సైడ్వేస్ మార్కెట్లో ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళే మనీ మింట్ చేయగలరు. ఆ తర్వాత ఆప్షన్ బయర్స్కి ఎటువంటి అవకాశాలు ఉండవు అన్నమాట. ఓకే, సో చూసి ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ ఈ లెవెల్స్ బ్రేక్ అయితేనే ట్రేడ్స్లోకి ఎంటర్ కండి, అదర్వైజ్ ఎలాంటి ట్రేడ్స్ చేయొద్దు. ఒకవేళ చేసిన స్కాల్ప్ ట్రేడ్స్ చేసుకోండి. చిన్న చిన్న పాయింట్స్ 10-15 పాయింట్ల కోసం చేసుకోగలిగితే చేసుకోవచ్చు. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే పరిస్థితి. ఇది రెసిస్టెన్స్గా ఉంది, దాన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళలేకపోతుంది మార్కెట్, రైట్. తర్వాత ఇది క్రూషియల్ సపోర్ట్ 5th డిసెంబర్, దీంట్లో కూడా క్రూషియల్ క్యాండిల్ అది ఫామ్ అయిందే డోజీగానే. సో ఇప్పుడు ఫామ్ అవుతున్న క్యాండిల్స్ అన్నీ ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఈవెన్ నిఫ్టీలో కూడా అదే పరిస్థితి. ఒక నిమిషం, నిఫ్టీలో కూడా మీరు చూస్తే చూడండి, ఈ డోజీ క్యాండిల్ ఫామ్ అయింది, దాని లోపలే ఇన్సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇప్పుడు వరకైతే ఈ ఇన్సైడ్ క్యాండిల్స్ బ్రేక్ అయ్యి ఒక కరెక్ట్ బ్రేక్అవుట్ ఇవ్వవో అప్పటి వరకు మనకి ట్రేడింగ్లో ఎలాంటి ట్రెండ్ కనబడకపోవచ్చు. సో ఈ ఉన్న 1 వీక్లో మ్యాక్సిమం ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేయడం బెస్ట్. అంటే పెద్ద ట్రెండ్స్ కోసం ఎవరు కూర్చోకుండా స్కాల్ప్ ట్రేడ్స్ మాత్రమే చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ 5th డిసెంబర్ క్యాండిల్ ఉంది కదా, దాన్ని హై అన్న బ్రేక్ అవ్వాలి, లో అన్న బ్రేక్ అవ్వాలి, ఇప్పటి వరకు మంచి ట్రేడ్స్ రావు. సో ఇక్కడ ట్రేడ్ చేయాలంటే స్కాల్ప్ ట్రేడ్స్ చేసుకోవచ్చు. స్కాల్పింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది దట్ యూ నో వెరీ వెల్. దానికి చాలా స్కిల్ ఉండాలి, స్కిల్ ఉన్నప్పుడే దాంట్లోకి ఎంటర్ కండి, లేకపోతే లేదు. తర్వాత ఫిబొనాచి చూస్తే ఇది కరెక్ట్గా వచ్చేసి 0.786 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. దానికంటే కొంచెం పైన క్లోజింగ్ ఇచ్చింది, అయినప్పటికీ ఇది రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకుంటుంది. ఈ రెసిస్టెన్స్ నాకు తెలిసి నిఫ్టీ వల్లనే దీంట్లో కూడా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కంటిన్యూస్గా ఇక్కడ కూడా డోజీ ఫామ్ చేసింది, ఈ రెండు, ఇది ఇన్వర్టెడ్ హ్యామర్ ఫామ్ చేసింది. సో ఇక్కడి నుంచి కిందకు వచ్చినా కానీ ఈ క్యాండిల్లో క్లోజ్ అయి అది బ్రేక్ చేసి కింద సస్టైన్ అయితేనే మనకి పుట్ సైడ్ ఒక నార్మల్ ట్రేడ్, ఒక 500 పాయింట్స్ ట్రేడ్ దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే అది చాలా కష్టం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. ఓకే, తర్వాత ఎందుకంటే చూడండి, ఇది బ్రేక్అవుట్ లెవెల్. సింపుల్గా ఒకసారి చూస్తే ఇది బ్రేక్అవుట్ లెవెల్, బ్రేక్అవుట్ క్యాండిల్ ఇచ్చింది, దానిపై తర్వాత సస్టైన్ కూడా అయింది. సో ఇది రీటెస్ట్ కోసం ఈ లెవెల్ దాకా రావాలి. ఇది రీటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ట్రెండ్ని కంటిన్యూ చేయడమా లేకపోతే రివర్సల్ అవ్వడం అన్నది తెలుస్తుంది. సో ఈ లెవెల్ దాకా రావచ్చు, కానీ దాంట్లో ఈ వీక్ అంతా పోవచ్చు. సో ఈ వీక్ ఆప్షన్ సెల్లర్స్కి మంచిది, ఆప్షన్ బయర్స్కి అంత మంచిగా లేదు. సో దీంట్లో రెసిస్టెన్స్ సపోర్ట్స్ చూసుకుంటే ఇదైతే ఆల్మోస్ట్ రెసిస్టెన్సే. తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్, ఈ లెవెల్లో ఒక సపోర్ట్ ఉంది, ఒక్క నిమిషం, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, తర్వాత ఈ సపోర్టు, ఈ ఒక సపోర్టు, ఫైనల్ సపోర్ట్ వచ్చేసి ఇది కనుక బ్రేక్ అయితే మరలా మార్కెట్ బేరిష్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి ఫిబొనాచి తీసేసి క్యాండిల్ బేస్ మీద చూసుకున్నా కానీ మనకి చూడండి, ఇది రెసిస్టెన్స్, ఇక్కడ రెసిస్టెన్స్, దీనికి సపోర్ట్, ఇది ఒక సపోర్ట్, ఇది ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం రెసిస్టెన్స్. ఈ క్యాండిల్ని చూస్తుంటే ఇది కూడా రెసిస్టెన్స్, 2 రెసిస్టెన్స్లు ఉన్నాయి, సపోర్ట్స్ 1, 2, 3, 4, 5 ఉన్నాయి. సో మార్కెట్ ఎటైనా వెళ్ళొచ్చు, కానీ ఈ రేంజ్ బ్రేక్ అవ్వాలి. ఈ రేంజ్ చూస్తే 53,900 నుంచి 52,900, అంటే ఈ 1000 పాయింట్స్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఇటు పక్కకు బ్రేక్ అయితే అటు పక్కకి ట్రేడ్ దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ సి సైడ్ ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే ఇటు పక్కన కొంచెం తక్కువ ఛాన్స్, ఎందుకంటే
నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకి వెంటనే ఉంది, ఒక 500 పాయింట్స్లోనే ఉంది. సో దీనిపైన ఒకవేళ క్యాండిల్ క్లోజ్ ఇచ్చి దాని తర్వాత అది సస్టైన్ అయితేనే మనం స్ట్రాంగ్గా బుల్లిష్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కూడా ఇంకోటి జరగచ్చు, ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసి నెక్స్ట్ బేరిష్ మోడ్లోకి వచ్చేయచ్చు. అది కూడా 50% తర్వాత మళ్ళీ రిట్రేస్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది మార్కెట్ మూమెంట్స్ ఇలా ఉంటాయి ఎప్పుడైనా కానీ. సరే 15 మినిట్స్లో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి వెంటనే రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది, 54,430 ఏరియాలో ఉంది. ఇది బ్రేక్ అయ్యి మార్కెట్ సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయితేనే మనకి ఫర్దర్గా బులిష్నెస్ వస్తుంది, లేకపోతే లేదు. ఈరోజు క్లోజింగ్ని చూసుకుంటే ఈరోజు ఓపెనింగ్ ఎక్కడ చూడండి, ఈరోజు ఓపెనింగ్ కన్నా కిందనే క్లోజింగ్ ఇచ్చింది. సో దీంట్లో కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. ఇప్పుడు మేబీ అవ్వకపోవచ్చు, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మొత్తం బ్రేక్ చేసుకుని పైకి వెళ్ళిపోవచ్చు, అలా కూడా జరగచ్చు. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కింద దాకా కూడా వచ్చేయచ్చు, ఏదైనా జరగచ్చు మార్కెట్ కాబట్టి. సో ఇవి క్రూషియల్ సపోర్ట్స్ లాగా పనిచేస్తాయి ఈ మూడు ఒక దీన్ని కొంచెం పైకి మనం తీసుకుంటే ఈ ఏరియా 51,700, 52,100, 52,500 ఆర్ 600 ఏరియా, ఇవి మంచి సపోర్ట్స్గా పనిచేస్తాయి. సో ట్రేడ్ చేసేటప్పుడు ఈ రేంజ్ బ్రేక్ అయ్యే వరకు ఎప్పుడు ట్రేడ్లోకి ఎంటర్ కావడానికి ట్రై చేయకండి. మ్యాక్సిమం 52,800, 850 తర్వాతే మనకి ఏదైనా ట్రేడ్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రేంజ్లో కూడా మీరు ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే ఇక్కడ అన్ని స్కాల్ప్ ట్రేడ్స్ చేసుకోగలగాలి. 52,300 కింద ఒక 200 పాయింట్స్ కోసం, 300 పాయింట్స్ కోసం స్కాల్ప్ ట్రేడ్స్ మాత్రమే చేసుకోగలరు. దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ బట్టి. ఓకే, సో అది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఈరోజు ట్రేడ్స్ ఎలా వచ్చినాయి అనేది చూద్దాం. నిఫ్టీలో చూడండి, నిఫ్టీలో మనకి స్పెషల్ క్యాండిల్స్ వచ్చేసి 935, 940కి ఫామ్ అయినాయి. లెవెల్స్ డ్రా చేసుకొని సిఈపిఈ చార్ట్స్ని లేఅవుట్ చేసుకున్నాం. 24,650 సిఈ, 24,650 పిఈ చార్ట్స్ని లేఅవుట్ చేసుకున్న తర్వాత మనకి 930కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత వచ్చేసి మనకి 950కి పిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. యాక్చువల్ బయింగ్ పీరియడ్ వచ్చేసి మనకి 185. ఇది నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ వచ్చేసి 955కి మనకి రిట్రేస్మెంట్లో 187, 189 దగ్గర దొరికింది. సో ఇది తీసుకుని ఉంటే జస్ట్ స్కాల్ప్ ట్రేడ్సే వచ్చినాయి కాబట్టి నేను ముందే చెప్తున్నాను, స్కాల్పింగ్ మాత్రమే చేసుకుంటే 209 దాకా హై వెళ్ళింది. సో నియర్ అబౌట్ 15-20 పాయింట్స్ దీంట్లో వచ్చినాయి. ఆ తర్వాత పిఈ సైడ్ ఏ ట్రేడ్ రాలేదు, సిఈ సైడ్ కూడా ఒక్క ట్రేడ్ కూడా రాలేదు. ఓకే, తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో ఈ స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 940, 945కి ఫామ్ అయింది. దాని తర్వాత లెవెల్స్ డ్రా చేసి బ్రేక్అవుట్, బ్రేక్ డౌన్ చూసుకుని మనం సిఈపి చార్ట్స్ని లేఅవుట్ చేసుకుంటే 53,500 సిఈ, 53,500 పిఈ ఈ చార్ట్స్ మనం లేఅవుట్ చేసుకున్నాం. దీంట్లో 10 o'clockకి మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది ఫామ్ అయిన తర్వాత మనకి చూడండి 10 గంటల 15 నిమిషాలకి మనకి సిఈ సైడ్ ఒక ట్రేడ్ యాక్టివేట్ అయింది. దీని బయింగ్ ప్రైస్ వచ్చేసి 760 దగ్గర బై చేసి ఉంటే ఇది హై వచ్చేసి మనకి 930 దాకా వెళ్ళింది. సో నియర్ అబౌట్ 150 పాయింట్స్ అనమాట, దానికన్నా ఎక్కువే. సో ఇవి ఈ రెండు మాత్రమే ట్రేడ్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఎలాంటి ట్రేడు రాలేదు. ప్లస్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ దగ్గర పడుతుంది కాబట్టి డికే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. చూడండి ఇక్కడ ఈ లైన్ కిందకే వచ్చేస్తుంది రెండు దాదాపుగా. సో డికే స్టార్ట్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో కూడా మంత్లీ ఎక్స్పైరీ దగ్గర పడుతుందా లేదు, అయినప్పటికీ డికే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ చూడండి డికే, ఇది దీని కిందకు వచ్చేసింది, ఇది కూడా దీని కిందకు వచ్చేసింది. సో డికే బాగా జరుగుతుంది ఇప్పుడు. సో ఆప్షన్స్ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మార్కెట్లో మంచి మనీ మేకింగ్ అనమాట. ఓకే, అది ఫ్రెండ్స్. రేపు ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి, స్కాల్ప్ ట్రేడ్స్ కోసమే ట్రేడ్ చేయండి, అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మార్కెట్లో వస్తే ఒక మంచి మూవ్ రావచ్చు, బట్ ఈ వీక్లో కొంచెం కష్టం, ఈ వీక్లో కొంచెం టఫ్ అనమాట కండిషన్. కాకపోతే
రాబోయే రోజుల్లో మనకి డిసెంబర్ 23 ఆ రేంజ్లో ఒక మంచి మూవ్ వస్తుంది. సో దానికోసం వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.